ఏప్రిల్ 23, 2025 ఈ డేట్ గురించి మీరు ఆలోచించారనుకోండి. మీకు దీనికి ముందు రోజు పహల్గామ్లో తీవ్రవాద దాడులు, అవునా? సో నెక్స్ట్ డే మనం ఏం చేశాము? ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసాం. చిన్న ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళారనుకోండి, మీకు యువకులు ఎవరైనా చూస్తూ ఉంటే, ఓహో మన దేశంలో ఇలాంటి విచిత్రాలు ఎన్నో చూసాము, ఇంకా ఇలాంటివి కూడా ఉన్నాయా అనిపిస్తుందండి. ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ అనేది 1960లో పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆయూబ్ ఖాన్, అలాగే మన భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, సో వీళ్ళ మధ్య ఈ ఒప్పందం అనేది జరిగింది. ఇందులో గమ్మత్తైన విషయం ఏంటో చెప్పమంటారా? మీరు ప్రపంచంలో ఎంత గొప్ప ద మదర్ ఆఫ్ ఆల్ ట్రీటీస్ అని అనండి. అంటే అమెరికాకు రష్యాకు మధ్య వీళ్ళ వద్ద అణు అస్త్రాలు ఉంటాయి కదండి, కుప్పలు తెప్పలుగా ఉంటాయి. ఇవాళ ఇరాన్ ఒక అణుబాంబు తయారు చేయకూడదని ఇంత పెద్ద యుద్ధాలు వీళ్ళు చేస్తూ ఉంటే, మరి రష్యా వద్ద ఉండే న్యూక్లియర్ వెపన్స్ ఏంటి, అమెరికా వాడి వద్ద ఉండే ఈ నూక్స్ ఎంత ఉంటాయండి? ఆ స్టాక్ పైల్ ఎంత అండి? ఊహకే అందదు అలాగా. సో ఇప్పుడు మీకు వీళ్ళు ఈ అణు అస్త్రాలను తగ్గించాలి అని అనుకున్నారు. అంటే వీటితో కంపేర్ చేసినప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ అనేది నథింగ్ కదండి. పెద్ద అణు అస్త్రాలు కదండి, ఒకళ్ళు ఇంకొకళ్ళ మీద వేస్తే ప్రపంచమే అయిపోతుంది, క్లోజ్ కదా, మీకు కేల్ కథం అని అనాలి. అలాంటప్పుడు వాళ్ళు కూడా చూడండి, 2010లో మీకు దీన్ని న్యూ స్టార్ట్ అంటారు. మీరు చూడొచ్చు, న్యూ స్టార్ట్ అంటారు. అంటే రష్యాకు అమెరికాకు మధ్య ఒప్పందం 2010 నుంచి 2021 వరకు కూడా ఈ ఒప్పందం ఇలా కొనసాగింది. తరువాత ఫిబ్రవరి 5వ తారీఖు 2026 వీళ్ళుగా దీన్ని ఎక్స్పైర్ చేద్దాము అంటే ఎక్స్పైరీ డేట్. మీరు ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనండి, లేదా మీరు సరుకులు రేషన్స్ కొంటారు కదండి, ప్రతి దాంట్లో ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? మరి ఇండస్ వాటర్ ట్రీటీలో మీకు ఎక్స్పైరీ డేటే లేదండి. ఎంత విచిత్రం. మళ్ళీ ఎగ్జిట్ డేట్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీరు ఒప్పందాలు వేసుకుంటారు, మీకు నాకు కుదరలేదు, పలానా రోజు నేను ఎగ్జిట్ అయిపోతున్నాను, ఈ ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తున్నాను, నేను ఇందులో ఉండను అని చెప్పి ఆ దేశము వెళ్ళిపోతుంది. ఇవాళ న్యూ స్టార్ట్ మళ్ళీ వీళ్ళు రివ్యూ చేయలేదు. ట్రంప్ గారు ఏమంటారు? చైనాను కూడా ఇన్వాల్వ్ చేయాలి, నువ్వు నేను కాదు, చైనా వద్ద కూడా బోల్డ్ అనే అణు అస్త్రాలు ఉన్నాయి, వాళ్లను కూడా ఇందులో పెట్టు. అక్కడితో ఇది ఆగిపోయింది. కానీ మన ఇండస్ వాటర్ ట్రీటీలో చూశారనుకోండి, నో ఎక్స్పైరీ డేట్, నో ఎగ్జిట్ డేట్. సో మనం ఏం చేసాం? ఏప్రిల్ 23 సస్పెండ్ చేస్తున్నాము అన్నాం. ఫ్రెండ్స్, దీని యొక్క రిజల్ట్స్ ఇవాళ సమ్మర్ కదండి, పాకిస్తాన్ వాడు లబోదిబోం అంటున్నాడు. వాడు ఏమంటున్నాడంటే, అనవసరంగా ఒక 26 మందిని పొట్టన పెట్టుకున్నాము, 4 నుంచి 5 తీవ్రవాదులు, దీనికి ఒక నెట్వర్క్ ఇది చేయడం వలన ఇవాళ యావత్తు పాకిస్తాన్ ఒక క్రైసిస్లో ఉందండి. ఎక్కడా వార్తలు లేవు. ఇంకా వార్తలు ఎలా పెడుతున్నారో చెప్పమంటారా ఈ దుర్మార్గులు? ఈ వెస్టర్న్ మీడియా పాకిస్తాన్లోకి వెళ్ళి అక్కడ ఉండే పేద ప్రజలు ఉంటారు చూసారా, వాళ్ళ ఫోటోలు పెట్టి భారత్ చేస్తున్న దారుణాలు చూడండి అని వీళ్ళు కథనాలు. మీకు అక్కడెక్కడో జరిగితే గన్మ్యాన్ అంటారండి, అదే మీకు అమెరికాలో జరిగితే తీవ్రవాదము అంటారు. ఇక్కడ భారత్లో జరుగుతున్నది ఏమిటి? గన్మ్యానా, తీవ్రవాదుల? స్వచ్ఛమైన తీవ్రవాదము. కానీ వెస్టర్న్ మీడియా ఏమి రాస్తుంది? భారత్ యొక్క దుర్మార్గము, పాకిస్తాన్ ఫోటోని పెట్టి. అంటే ఇండస్ వాటర్ ట్రీటీని మనం సస్పెండ్ చేశాము, మీకు పాకిస్తాన్లోకి వెళ్ళాల్సిన 80% వాటర్, అంటే మీకు ఇరిగేషన్ ప్రాజెక్టులు, రైతులు నీరును వాడతారు కదండి, అలా వాడబడే నీరు 80% సింధు నది ద్వారానే జరుగుతుంది. దీనిని భారత్ ఆపేసింది. మీకు వాటర్ని ఒక వెపన్ లాగా వీళ్ళు వాడుతున్నారు. ఎంత దారుణమో చూడండి. మీరు చేసిందిరా, మీరేం చేశారు? అక్కడ మీకు విహారయాత్ర కోసం వచ్చిన వాళ్ళని ఎంత కిరాతకంగా చంపి, ఆఖరికి వెళ్ళండి మీ మోదీకి చెప్పండి,
వెళ్ళి చెప్పండి, మిమ్మల్ని విడిచిపెట్టాం కదా, పురుషులనే కదా లేపేశాం, మహిళలు మీరు ప్రాణాలతో ఉన్నారు కదా, వెళ్ళండి, వెళ్ళి మీ మోదీకి చెప్పండి అన్నారు. తరువాతే ఆపరేషన్ సింధూర్, అంటే మన సింధూరాన్ని అవమానించారు, దానికి ప్రతీకారం. సో దీనికి ముందే ఇండస్ వాటర్ ట్రీటీ అయిపోయింది కదండి. ఇప్పుడు బిలావల్ భూటో ఏం మాట్లాడాడండి, ఒకవేళ మీరు ఈ సింధు నదిని ఆపితే పైన ఉండే డ్యాములు, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనము అప్పర్ ప్లేన్స్లో ఉంటామండి, మీకు దిగువ ప్రాంతాల్లో పాకిస్తాన్ ఉంటుంది. మరి చైనా వాడు మనకన్నా అప్స్ట్రీమ్లో ఉన్నాడు కదా. నిజాలు కావండి, మన దేశంలో మన నాయకులు చేసిన కుట్ర ఇది, అంతే కదా. అప్స్ట్రీమ్ అన్నప్పుడు అక్కడ ఉన్నది టిబెట్. మీరు ఒక్కసారి 1953 ఇక్కడ చూడండి, డోగ్రా రూలర్స్ అని అంటారండి, అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క పాలకులు, వీళ్ళని డోగ్రా రూలర్స్ అంటారు. 1953 దాకా కూడా కైలాస మానస సరోవరం వీళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది, అంటే మన భారతీయుల కంట్రోల్లో ఉండేది. చాలామందికి తెలియదు. ఇవాళ మనం వెళ్తే ఆ వీసా అని ఇదని అది నానా యాత్రలు పెడతాడు ఎవడు, చైనా వాడు, వాడికి దీనికి సంబంధమే లేదు. కానీ ఇవాళ మనం చైనా అనే అప్స్ట్రీమ్లో ఉంది, వాడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆ టిబెట్ అనబడే దేశమే మనది కదా. సో అప్పుడు మీకు 1953లో పాలకులు మనవాళ్లే కదా. 1959లో వాడు ఆక్రమించేంత వరకు కూడా మనం వేచి చూసాం. వాళ్ళే కదా పోయారు. ఇప్పుడు మనం చైనాను అప్స్ట్రీమ్లో ఉంది అంటున్నాం. మీరు చూడండి, మనకు ఉన్న అడ్వాంటేజ్ని అంతా కూడా డిసడ్వాంటేజ్గా మార్చడం. సో ఇప్పుడు ఈ ఇండస్ వాటర్ ట్రీటీ అంటున్నాం కదా, బిలావల్ భూటో, మీరు ఒకవేళ మాకు నీరు ఇవ్వకపోతే ఈ సింధు నదిలో నీరు కాదు కదా, భారతీయుల రక్తము పారుతుంది స్టేట్మెంట్ ఇచ్చాడా? ఇచ్చి 1 year అవుతుందా? ఇవాళ మనం ఏం చేశామంటే, చేయడం కాదు, పాకిస్తాన్ వాడి బుద్ధి చూడండి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి వెళ్ళాడు. ఎవరు? పాకిస్తాన్ యొక్క డిప్యూటీ ప్రధానమంత్రి. ఎంత దారుణం చూడండి, భారత్ ఎంత దారుణం చేస్తుంది. 80% మా రైతులు ఇవాళ వ్యవసాయం చేసుకోలేకపోతున్నారు, అల్లలాడుతున్నారు. సో వాళ్ళకి అక్కడ పెద్ద కరువు, నీరు రావడం లేదండి మీకు. అలాగే 23% వాళ్ళ ఎలక్ట్రిసిటీ ఇండస్ వాటర్ దీని మీదే ఆధారపడుతుంది. ఇవి ఏమీ మేము చేయలేకపోతున్నాము. వరల్డ్ బ్యాంక్కి వెళ్ళారు, వరల్డ్ బ్యాంక్కి కంప్లైంట్ ఇచ్చారు. మనం ఇదంతా చూసాం, ప్రపంచం అంతా తిరిగారండి. మనం ఒకే మాట అన్నాం, ఇవాళ పహల్గాం దాడులు జరిగిన తరువాత మేము ఈ నిర్ణయం తీసుకున్నాము అనుకుంటే పొరపాటు. ఇంతకుముందు ఉండేవాళ్ళండి, చాలా గొప్ప పాలకులు ఉండేవాళ్ళు, వాళ్ళని పక్కన పెట్టండి. ఇది ముంబై దాడుల నుంచి, ముంబై దాడులు అన్నప్పుడు ఇందులో అమెరికన్స్ ఉన్నారు, ఇజ్రాయెల్ వాళ్ళు ఉన్నారు, యూరోపియన్స్ ఉన్నారు, మీరందరూ ఉన్నారు. సో ఈ తీవ్రవాదము చేసింది పాకిస్తాన్. మీకు చిత్తశుద్ధి ఉంటే పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఆపండి, మమ్మల్ని కాదు. కాబట్టి 2008 నుంచి మీకు 2025 ఏప్రిల్ 22 దాకా మేము తీసుకోవాల్సిన నిర్ణయం ఆ రోజుల్లో చెయ్యలేదు. ముంబై దాడులు జరిగింది. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, నేనేం చేస్తానండి, ముందు ఆ దావూద్ ఇబ్రహీంని ఇక్కడికి పంపించు, వాడిని పంపిస్తే అప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మాట్లాడదాం, అంతే కదా. ముంబై దాడులు అప్పుడు వాడు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కదా. ఆ రోజుల్లో మీరేం చేశారు? 2008లో ఏం చేశారండి? వాడు నవ్వుతున్నాడు, పాకిస్తాన్ వాడు ఏమంటాడు, మేము ఏం చేసినా కూడా 60 ఏళ్లలో ఇండస్ వాటర్ ట్రీటీ అనే దాన్ని భారత్ సస్పెండే చేయలేదు. ఇవాళ ఇంత చిన్న తీవ్రవాద దాడి, దీనికి ఇంత పెద్ద శిక్షే కదా, 2008 నుంచి పడుతున్న శిక్ష. కాబట్టి మీరు దిక్కున్న చోట చెప్పుకోండి, ఎవరికైనా చెప్పుకోండి, ఇండస్ వాటర్ ట్రీటీని మేము రివ్యూ చెయ్యము అని క్లియర్గా చెప్పాము. ఇవాళ ఈ సమ్మర్లో పాకిస్తాన్ వ్యవసాయం రైతులు అల్లలాడుతున్నారు, వేరే మార్గమే లేదండి. మరి దీనిని మీరు ఎలా చూస్తున్నారు? మనము తీసుకున్న ఇండస్ వాటర్ ట్రీటీని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.